హలో అందరికీ. ఈరోజు నేను ఉల్లిపాయ నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నాను. దానికోసం ముందుగా కేజీ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బారుగా. మా ఇంట్లో అయితే పచ్చళ్ళు 2 వీక్స్ దాకా ఉంటాయండి. ఎందుకంటే మేము పచ్చళ్ళ ఫ్యాన్స్ అండి. సో, కట్ చేసుకున్నాక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఈ ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్‌లో అవ్వాలనమాట. గుర్తుంచుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. ఈ నిల్వ పచ్చడి మీకు 2, 3 మంత్స్ దాకా అయితే ఉంటుందండి. మా ఇంట్లో అయితే 1, 2 వీక్స్‌లో అయితే అయిపోతుందండి. పచ్చళ్ళ ఫ్యాన్స్ అయితే ఉన్నారండి మా ఇంట్లో. సో, ఆనియన్స్ వేసుకొని అందులో ఉప్పేసుకొని అలాగే చింతపండు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పేయడం వల్ల మనకి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. సో, అండ్ అలాగే పసుపు. పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్‌లో రావాలి. మీరు చూస్తున్నారు కదా! ఇంకొంచెం మగ్గాలనమాట. సో, అండ్ ఫైనల్‌గా బ్రౌనిష్ కలర్‌లో అయితే ఫ్రై అయిపోయాయండి మొత్తము. మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో. చింతపండు, ఉప్పు, పసుపు. ఓకేనా? అండ్ అస్సలు తడి లేకుండా ఈ రెసిపీ అయితే చేయాలి. తడొస్తే అసలు బూజు పట్టేసిద్ది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా! సో, అండ్ అలాగా ఆరబెట్టేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలనేవి. వేసేటప్పుడు చల్లారాకే వేయండి. ఎందుకంటే మన మీదే చింది పడిపోతాయి. సో, మిక్సీ జార్‌లో ఇప్పుడు ఇందాక ఆనియన్స్‌లో ఉప్పేసాం గదా! ఇప్పుడు ఇంకా ఉప్పు పడుతుంది. మీరు ఉప్పుని చూసి యాడ్ చేసుకోండి. ఇందాక కొంచెం ఏసాము అండ్ ఇప్పుడు కొంచెం వేసుకున్నాం గదా! ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకుందాము. చూసి కారం యాడ్ చేసుకోండి. ఉప్పు, కారము. నేనైతే పచ్చళ్ళ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కూడా పచ్చళ్ళ కారమే యాడ్ చేసుకోండి. 3 మ్యాంగోస్ కారం ఉంటుంది గదా! అది. తర్వాత ఆవపిండి, మెంతిపిండి. ఆవాలు, మెంతులు 2 పొడిగొట్టుకున్నాను. అది వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పచ్చడికి తాలింపు అయితే పెట్టేసుకుందాము. కళాయిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత కరివేపాకు కడిగి వేసుకుంటున్నాను. మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారాక పచ్చడిని యాడ్ చేసేద్దాం. మనకి పచ్చడి ఏం వేగక్కర్లేదండి. చల్లారినాక వేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏదైతే మిక్సీ పట్టుకున్నారో అందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని అప్పుడు తాలింపులో ఇదైతే యాడ్ చేసేసుకోండి. సో, ఇంకా పచ్చడైతే ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.